నవంబర్ 19 అంతర్జాతీయ పురుషుల దినోత్సవం అట. ఇంటర్నేషనల్ మెన్స్ డే అని అంటారు దీన్ని. దీన్ని 1999లో ట్రినిడాడ్ టొబాగోకు చెందినటువంటి డాక్టర్ జిరోమ్ కులుక్ సింగ్ అనే ఆయన దీన్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించాడు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 19న ఇంటర్నేషనల్ మెన్స్ డేగా దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. కానీ భారతదేశంలో మాత్రం అంతర్జాతీయ పురుష దినోత్సవం అంటే బోర్డంతా కామెడీకి ఇది ఆస్కారం ఇస్తూ ఉంటుంది. ఎట్లాగంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవం రాగానే మహిళా సంఘాలు బోర్డు అంత హడావుడి చేసి రకరకాల సభలు పెట్టి పురుష ప్రపంచం మీద రకరకాల క్లెయిమ్స్ చేసి రకరకాలుగా వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు పెట్టి పేపర్లలో వ్యాసాలు రకరకాలుగా చాలా పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతుంటాయి. కానీ దాంతో పోలిస్తే పురుష దినోత్సవం అంటే భారతదేశంలో ఎక్కడా చడి చప్పుడు ఉండదు. ఏదో సోషల్ మీడియాలో నాలాంటి వాళ్ళు కొన్ని ఏదో జోకులు వేస్తుంటారు తప్ప అంతకుమించి ఏం జరగదు. కానీ వేరు వేరు దేశాల్లో మాత్రం మెన్ అనే జెండర్ కోసం ఆరోగ్యరీత్యా అంటే ఫిజికల్గా మెంటల్గా వాళ్ళకి ఏం అవసరం అంటే పురుషుడు అనే జెండర్కి ఏం అవసరం అవుతుంటాయి అంటే శరీర నిర్మాణం స్త్రీలకు పురుషులకు భిన్నంగా ఉంటుంది. ఎంజైములకు సంబంధించి కానీ తర్వాత రకరకాలైనటువంటి ఆరోగ్య రీత్యా శారీరకమైనటువంటి విషయాల రీత్యా స్త్రీ పురుషులకు ఆరోగ్య సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. మానసిక సమస్యలు కూడా భిన్నంగా ఉంటాయి. మానసిక వైకల్యాలు కూడా భిన్నంగా ఉంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని వైద్యులు తర్వాత వైద్య ప్రపంచం ఇదంతా కూడా పురుషులకు సంబంధించినటువంటి విషయాలను ఆలోచించడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక రోజు. మనకి రకరకాల కారణాలకు రకరకాల రోజులు ఉన్నాయి. చివరికి ఎయిడ్స్ కూడా ఒకటే ఉంది. ఎందుకంటే ఆ రోజున దాని గురించి ఆలోచిస్తారని చెప్పడం అనమాట. అట్లాగే ఇది అంతర్జాతీయ పురుష దినోత్సవం రోజున అమెరికాలో కానీ కెనడాలో కానీ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో కానీ కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ పిల్లల మధ్యలో వాళ్ళు కాంపిటీషన్స్ పెడతారు. అంటే ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, ఎలక్యూషన్ కాంపిటీషన్ పెట్టి పురుషులకు ఉండేటువంటి ప్రత్యేకమైనటువంటి భౌతికమైనటువంటి మానసికమైనటువంటి సమస్యల గురించి వాళ్ళు చర్చిస్తారు, అవసరమైనటువంటి రికమెండేషన్ చేస్తారు. ఇది అంతర్జాతీయ పురుషుల దినోత్సవం. మిత్రులారా, మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం.